గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో ఇషిక ఎంత అంత అయ్యావా? సరే నువ్వు ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు చెప్పు. 5 5th స్టాండర్డా? 5 5 ఇయర్స్. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు? ఎల్కేజీ, యూకేజీ? యూకేజీ యూకేజీ చదువుతున్నావా? ఇషిక నువ్వు మొన్న బండి మీద వెళ్తూ డాడీ అలా వీడియోస్ చేస్తున్నారు కదా, మీ టీచర్ ఏదో అన్నారంట, ఏమన్నారు? నాకు ముందు నుంచి గుర్తే లేదు. ముందు నుంచి గుర్తే లేదా? సరే నువ్వు ఒక డైలాగ్ చెప్పావు కదా, ఏంటిది? పులి పులి చేపలు తిందు మా డాడ్ అలా పెంచారు, మరి మరి కూతుంటే అలా ఉంటది. వావ్, సూపర్. క్లాప్స్ క్లాప్స్ కొట్టండి అందరూ. నువ్వెందుకు క్లాప్స్ కొట్టలేదు? ఏరా క్లాప్, అందరూ క్లాప్స్ కొట్టారు కదరా మాతో, నీకోసమే కదా డైలాగ్ చెప్పింది. క్లాప్స్ కొట్టరు అన్నావు. కొడతారు మరి 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 గోల్స్ చెప్పిన బాయ్స్ కొట్టిన గోల్స్ అయినా కొట్టాలి, బాయ్స్ అయినా కొట్టాలి, చిన్న పిల్లలు కూడా కొట్టాలి. మరి మమ్మీకి ఉంది కదా డైలాగ్, సూపర్ చెప్తుంది కదా. మా మమ్మీకి ఎవరు లేరు అనుకున్నారా? నేనున్నా. మళ్ళీ కానీ నా రిపీట్ అయిందో స్కూల్ అయిపోతుంటా, ఎక్కడ దొరికితే అక్కడ దంతా. ఎక్కడ పడితే అక్కడ తంతదంట. మళ్ళీ సరే అయితే ఒక 1 minute మమ్మీ డాడీతో మాట్లాడదామా? సో ఇషిక ఎలా అల్లరి చేస్తుంది ఇంట్లో దీపు? ఈ 5 years వచ్చిన తర్వాత అసలు ఇష్కాన్ని పట్టుకోలేకపోతున్నాం, ఇద్దరం మేనేజ్ చేయలేకపోతున్నాం. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టి ఏదైనా షూట్స్కి వెళ్ళే వాళ్ళం ఒక 4 years వరకు. ఇప్పుడు అమ్మ ఒక్కరితే అస్సలు చూసుకోలేకపోతుంది, ఇంకా పేషెంట్ అయిపోతుంది ఇష్కాని వన్ డే చూసుకుంటే. అలా అంత అల్లరి చేస్తుంది. మొన్న అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మా అక్కలు కూడా ఉన్నారు. అది పెద్ద మళ్ళీ నేను మా మమ్మీ పైన ఉంది వెళ్దాం అనుకుంటే పెద్దది వచ్చింది. ఏంటి వచ్చింది? ఉడుగు. ఓ పిడుగు. ఉడుగులు. అదే ఉడుగులు. అవునవునవునవును. నీకు భయం వేసిందా? దడిసిమేసి ఏడిస్తే ఇంకా మా అక్కలు వచ్చి ఎత్తుకొని రూమ్ లో పంపించారు. ఓడి అమ్మ, ఎంత పని అయింది అసలు. అప్పుడు మమ్మీయే దడుచుకుని వచ్చింది. మమ్మీ కూడా తడుచుకుందా? ఓకే, కాదు మమ్మీ వంట బాగా చేస్తుందా ఇషిక? బాగానే చేస్తుంది. సో నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అమ్మ చేసిన దాంట్లో? ఎగ్, ఫిష్, ప్రాన్స్. ఎగ్ అండ్ ఫ్రాన్స్. ఎగ్, ఫిష్, ప్రాన్స్. ఓ మై గాడ్, సో మమ్మీ ఇంత బాగా చేస్తుంది వంట నీకు. ఓకే, సో మధు ఎలా ఉంది లైఫ్, ఎలా ఉంది? చెప్పు. మరి నేను ఎలా చెప్తున్నాను? సారీ నవ్వుకుని చెప్పుకొని ఇలా చేస్తున్నాను. అంత బాగా చెప్తుంది. 5 years పిల్లతోని చూసుకుని నేర్చుకో. 5 years నీ కూతురు దగ్గర చూసి నేర్చుకో. ఎవరికి పుట్టావు నువ్వు? రాక్స్. అబ్బా అట్లా ఉంటుంది ముచ్చట. ఎవరైనా నాతో కూడా వాడతావు ఎందుకు? ఏ చిన్నపిల్లలైనా అమ్మతోనే పుడతారు, బాయ్స్ తోని డాడీతోని కాదు. మా ఇద్దరు ఎవరైనా ఉన్న కథ ఆడపిల్లలకి మమ్మీకే పడతారు. మీ ఇద్దరు ఎవరంటే ఇష్టం నీకు? మీ ఇద్దరు ఉన్నారు కదరా మీరు. వెరీ గుడ్ గర్ల్, కరెక్ట్. క్లాప్స్ కొట్టండి రా. కరెక్ట్, సూపర్, కరెక్ట్ గా చెప్పింది. ఇద్దరు ఉన్నారు కదరా, మీరు ఇద్దరంటే ఇష్టంరా నాకు అని. ఇషిక, ఇద్దరిలో ఎవరు గుడ్ గర్ల్, ఎవరు బ్యాడ్ బాయ్? నువ్వే గుడ్ గర్లా? సూపర్. సో ఇగో నువ్వు నీకొక గేమ్ ఇస్తాను. ఓకే, డాడీకి 2 questions అడగాలి, మమ్మీకి 2 questions అడగాలి. ఏం అడుగుతావు? ఫస్ట్ డాడీకా మమ్మీకా? ఫస్ట్ మమ్మీయా? ఓకే డన్. సో ఇషిక ఫస్ట్ క్వశ్చన్ ఇషిక వాళ్ళ మమ్మీకి అడుగుతుంది దీపుకి. సో చెప్పు ఏమని అడుగుతావు, ఏం క్వశ్చన్ అడుగుతావు? ఫస్ట్ క్వశ్చన్, మమ్మీ ఇప్పుడు వంట ఎలా చేస్తావు? అంటే నా ఫేవరెట్ వా?
మా ఇష్కకి ఏది ఫేవరెట్ అయితే అదే. ఇష్క మంచిగా క్యారెట్ ఫ్రై తింటది, పాలకూర ఫ్రై తింటది. సో అందుకే అవి నీట్ గా ఇష్క కోసం బాగా కర్రీ చేస్తాను. వావ్, క్లాప్స్ క్లాప్స్. లవ్ ఇచ్చింది చూసావా? ఇంకా ఓకే, సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు నువ్వు ఇల్లు పని ఎలా చేస్తావు? ఇంటి పని ఇష్క హెల్ప్ చేస్తారు కాబట్టి ఇంకా బేగా చేసేస్తాను. నేను మార్నింగ్ ఇద్దరు ఇల్లు సర్దేస్తాను కదా. వావ్ వావ్, సూపర్ సూపర్. ఇప్పుడు డాడీకి అడగాలి 2 questions. ఓకే, ఇప్పుడు డాడీకి ఉంటుంది చూడు. డాడీ ఇప్పుడు నీకు డబ్బులు ఎలా వస్తాయి డాడీ? డబ్బులు చెప్పు, నేను చెప్పాను. మనం వీడియోస్ చేస్తే మనకి డబ్బులు వస్తాయి. అయితే నువ్వేం చేస్తావు? ఇప్పుడు ఏం చేస్తున్నావు అమ్మా? వీడియోస్ చేస్తే మనకు డబ్బులు వస్తాయి. నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా, డబ్బులు ఎలా వస్తున్నాయి నీకు? డాడీకి డబ్బులు ఎలా వస్తున్నాయి నీకు తెలుసు కదా. సెకండ్ క్వశ్చన్. నువ్వు మమ్మీకి హెల్ప్ ఎలా చేస్తావు? ఎందుకు చేయను? మార్నింగ్ లేచినప్పుడు నుంచి ఎవరు చేస్తారు నీకు? స్కూల్కి వెళ్ళినప్పుడు నీకు స్నానం చేయిస్తాను, పాలు పెడతాను మార్నింగ్. నేను నాకనలే మమ్మీకి అంటున్నాను. మరి నీకు చేస్తే మమ్మీకి హెల్ప్ చేసినట్టే కదా. నేను ఫస్ట్ మార్నింగ్ లేచిన వెంటనే నేను రెడీ చేసిన తర్వాత అప్పుడు మమ్మీ లేచి వంట చేస్తుంది. ఆ తర్వాత నీకు అన్ని వేస్తుంది. నీకు జడేయడం రాదు కదా. డాడీ నీకు అన్ని చేస్తున్నారా, నేను చేస్తున్నారా? చెప్పు, ఎవరు చేస్తున్నారు? మమ్మీ. మరి నేనా? యాక్సెప్ట్ చేసా. మరి నువ్వు కొన్నప్పుడు మరి జర అయ్యలేదా? నాకు జడ రాదు కదా. మరి మొన్న పోనీ లేసు డాడీ. పోనీ వచ్చి స్కూల్కి వెళ్ళినప్పుడు అవి జడలు వేస్తారు కదా, అవి నాకు రావు. నాతో గొడవాడుతున్నావు నువ్వు. లేకపోతే ఫస్ట్ మమ్మీ అడుగుతారు, నువ్వు బ్యాండ్ అయ్యొచ్చు కదా. సరే, ఈసారి నేను చేస్తానులే. వావ్, సరైన క్వశ్చన్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు క్వశ్చన్స్. నీకు మమ్మీ అంటే ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తావు? చెప్పాలి, ఏదైనా చెప్పాలి. ఎందుకంటే వంట ఇంకా డాడీలు మమ్మీ నన్ను బాగా చూసుకుంటారు కాబట్టి. మమ్మీ కూడా డాడీ కూడా ఇష్టం. మమ్మీ కూడా డాడీ కూడా ఇష్టం. సరే, మరి మమ్మీ గురించి చెప్పావు కదా, మమ్మీ జడలు బాగా వేస్తుంది, బాగా ఫుడ్ చేస్తుంది. డాడీ కోసం డాడీ కోసం ఏం చెప్తావు? డాడీ అయితే పడుకోబెడతారా? ఇంకేం చేస్తారు? నిన్ను ఎలా చూసుకుంటారు? డాడీ ఎలా చూసుకుంటారు నిన్ను? మొహం కడుగుతారు. ఇంకా నేను 2 క్వశ్చన్స్ అడుగుతాను. సరే, ఓకే, డన్. అయితే సో డాడీ అయితే మొహం కడుగుతారు, పడుకోబెడతారు కాబట్టి డాడీ అంటే ఇష్టం. అండ్ అలాగే ఇద్దరు ఇష్టమా? ఏంట్రా, చాలా వీడియోస్ అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో సూపర్ ట్రెండింగ్ అవుతుంది. ఇన్ఫ్లుయెన్సర్స్గా ఇంటర్వ్యూ చేసేటప్పుడు టాప్ లిస్ట్లో ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ, యూత్ అందరికీ కనెక్ట్ అయిన ది బెస్ట్ అండ్ ఫేవరెట్ కపుల్ మీరిద్దరు. ఫస్ట్ నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు అప్పటికి ఇప్పటికి నెంబర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు. చాలా మందికి బేసిక్లో చాలా సపోర్ట్ కూడా మీరు చేస్తున్నారని వినడం జరిగింది. అండ్ అలాగే సో అప్పటికి ఇప్పటికి నీలో వచ్చిన డెవలప్మెంట్స్ ఏంట్రా దీపు? మేకప్ చేస్తున్నావని విన్నాను, చాలా నేర్చుకున్నానని విన్నాను. అసలు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు ఇంటిని, పాపని, ముఖ్యంగా మీ ఆయన్ని? ఈ మధ్య కొంచెం అంటే స్టార్టింగ్ లో కొంచెం కష్టంగా ఉండేది. ఇప్పుడు కొంచెం కొంచెం అలా అలవాటు అవుతుంది. అన్ని మేనేజ్ చేసుకుంటున్నాను. ఇల్లు, ఇషికా స్కూల్ అండ్ ఒక పక్క మేకప్ స్టార్ట్ చేశాను. లాస్ట్ ఇయర్ పెట్టాను పేజ్. అది డెవలప్ చేయకుండా అంటే ఏదైనా ఇంకా దేవుడిది ఉండాలి కదక్క, ఏదో నన్ను వెనక్కి లాగుతున్నట్టు అనిపించేది. సో ఏమో ఇప్పుడు నన్ను పుష్ చేస్తున్నట్టు, ఇప్పుడు బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టు అనిపించి ఏమో ఒక 1 month నుంచి స్టార్ట్ చేశాను. మంచిగా మేకప్స్ కూడా వస్తున్నాయి. పేజ్ లో కూడా మంచిగా అప్డేట్స్ అన్ని పెడుతూనే ఉన్నాను. అంతా ప్రస్తుతానికి బాగుంది.